బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక పార్టీలో చిచ్చు రేపుతోంది. రామచంద్రరావు నియామకంపై అసంతృప్తితో ఉన్న నేతలంతా దూరంగా ఉంటున్నారు. ఇప్పటికీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. నిన్న రామచంద్రరావు నామినేషన్ సమయంలోనూ ఎంపీ ఈటెల రాజేందర్, అరవింద్, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తదితరులు దూరంగా ఉన్నారు. అలాగే వాళ్ళ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న రామచంద్రరావుకు అభినందన సభకు కూడా వీరు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా బీజేపీ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలో కాస్త సంచలనాలు కూడా నమోదవుతున్నాయి. అలాగే కాస్త కాంట్రవర్సీ కూడా లీడ్ అవుతున్నాయని కూడా చెప్పాలి. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది కూడా తమ అసంతృప్తి కొంతమంది బహిరంగానే వ్యక్తపరుస్తున్నారు, కొంతమంది ఆఫ్ ద రికార్డ్ వ్యక్తపరుస్తున్నారు. వాస్తవికంగా చూసుకుంటే మనం పలుమార్లు కూడా దీనిపైనే కూడా డిస్కస్ కూడా చేసుకున్నాము. బీజేపీ పార్టీ అనేది సిద్ధాంతం ఉన్న పార్టీ, ఐడియాలజికల్ పార్టీ. సో దాని బేస్ గానే అంటే పార్టీకి ఎన్ని రోజులు ఎవరు సిన్సియర్ గా సేవ చేశారు, పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు ఎవరు తీసుకెళ్తారో దాని ప్రాతిపాదికంగానే పదవులు అనేటివి వరిస్తూ ఉంటాయి. అలాగే ఎవరైతే బయటికి బాగటంగా నెక్స్ట్ అంటే నాకు ఈ పదవి రాబోతుంది, నాకు ఈ పదవి వస్తుంది, నేనే ముందున్నా అని ఎవరైతే క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా పార్టీ అనేది నేషన్ ఫస్ట్ ప్రయారిటీ, దేశమే మొదటి ప్రయారిటీ, తర్వాతనే సెల్ఫ్ ఏదైనా ఫస్ట్ దేశము, తర్వాత ట్రెడిషన్ అంటే సిద్ధాంతము, ఆ తర్వాతనే నేను అనే వ్యక్తిగత అనే అభిప్రాయం అనేది పార్టీ సిద్ధాంతం ప్రధానంగా. సో ఇక్కడ ఎవరైతే వ్యక్తిగతంగా నేను నా వల్లే అని ఎవరైతే కోరుకుంటారో వారందరినీ కూడా పార్టీ సిద్ధాంతాన్ని అగేనెస్ట్ గానే కూడా భావిస్తారు. సో దానిలో భాగంగానే ప్రస్తుతం రామచంద్రరావుని అధ్యక్షుడిగా ఎన్నిక వెనుక కూడా ఆయన దాదాపు 30 సంవత్సరాలుగా అంటే ఆయన కాలేజ్ డేస్ నుండే ఏబీవీపీలో యాక్టివ్ గా ఉండే, అనంతరం కూడా ఆయన పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆయన ఏ రోజు ఏ పార్టీ వైపు కూడా చూడలేదు. సో పార్టీ డౌన్ లో ఉన్నప్పుడు ఆయన అలాగే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు. ఈ రోజు పార్టీకి హైప్ వచ్చి గ్రాడ్యువల్ గా ఓట్ బ్యాంక్ పెరిగినా కూడా పార్టీలో అదే ఒక సిన్సియర్ కార్యకర్తగా అలాగే ఉన్నారు. కానీ బీజేపీలో ఈ ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ వర్డ్స్ కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో పేరొందిన బడబడ నేతలు, పెద్ద నేతలు కూడా అంటే వాళ్ళకి చాలా కరిష్మా ఉంది, రాష్ట్రంలో వాళ్ళు చాలా ఫెమిలియర్, ఆ పొలిటీషియన్స్ అందరూ కూడా బీజేపీ పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ పార్టీ సిద్ధాంత పరంగానే అధ్యక్షుడి నియామకం అనేది కూడా జరిగింది. కానీ వాస్తవికంగా కొంత మేరకు కూడా ప్రచారంలో ఉంది ఏంటంటే పార్టీ సీనియర్లు అందరూ కూడా కొత్త వారిని కాకుండా పాత వారిని ఉంటే ఒక అంటే పాత వాళ్ళందరూ కూడా సిద్ధాంతం తెలిసిన వాళ్ళు ఉంటారు, కొత్త వాళ్ళు ఇంకా పార్టీ ఐడియాలజీని కోపప్ చేసుకునే పనిలోనే ఉన్నారు, పార్టీ సిద్ధాంతాన్ని ఇంకా వారు పూర్తి స్థాయిలో కూడా అర్థం చేసుకోలేదని ఈ నేపథ్యంలోనే పార్టీకి మళ్ళీ ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వారికే ఇవ్వడం సబబ్ అనేది కూడా ఢిల్లీ పెద్దలకు చెప్పారని, దాని బేస్ గానే రామచంద్రరావుకి ఆయన ఒక సిన్సియర్ మ్యాన్ గా అంటే ఆయన ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిగా, ఎలాంటి కాంట్రవర్సీలు లేని వ్యక్తిగా కూడా పేరొందారు. ఆయన అందరితోని కూడా చాలా జోవియల్ గా అందరితో ఒక కార్డియల్ రిలేషన్షిప్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారనేది కూడా పార్టీలో చర్చ. అలాగే దాంతో పాటు ఆయన ఎవరి కూడా వ్యక్తిగతంగా విమర్శించరని, అలాగే ఆఫ్ ద రికార్డ్ కూడా బియాండ్ అంటే ఒకరి వెనకాల కామెంట్లు చేయరని, సో ఎవరు ఏది చెప్పినా కూడా చాలా శ్రద్ధగా వింటారని దీన్ని ప్రాతిపాదికంగా తీసుకొని, అలాగే ఆయన సీనియారిటీ, అలాగే గతంలో ఆయన మల్కాజ్గిరి లో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా మల్కాజ్గిరి లో కూడా రామచంద్రరావు పార్టీకి ఆప్షన్ అయ్యాడు, కానీ తనకు ఆ పార్టీ ఆప్షన్ గా ఎన్నడూ కూడా భావించలేదు. సో ఈ సిన్సియారిటీ ఆయనని అధ్యక్ష పీఠం వైపు కూడా కదిలించింది. మరోవైపు ఏమో కొంతమంది ఎంపీలకి పొసగట్లేదని, ఈ పొసగట్లు లేని నేపథ్యంలో సో రామచంద్రరావు అయితే అందరినీ కలుపుకొని పోతారని, ఆ ఎంపీల మధ్య ఉన్న ఒపీనియన్ డిఫరెన్సెస్ అనేటివి పార్టీకి అంటే ఇబ్బంది కలిగించకుండా ఫర్దర్ గా అంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారిక లక్ష్యంగానే బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు యాక్టివ్ గా పనిచేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఎంపీల మధ్యలో ఉన్న పొరపచ్చలు అనేటివి ఇది అధ్యక్ష పీఠం పైన కూడా పడదు. ఒక సామాజిక వర్గానికి ఇస్తే ఇంకొక సామాజిక వర్గం ఒప్పుకోదన్నట్టు, ఒక వ్యక్తికి పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే ఇంకొక వ్యక్తి అపోజ్ చేస్తున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. అవన్నీ కూడా మనం విన్నాము. సో ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదం లేని రామచంద్రరావుకే పార్టీ పగ్గాలు
అప్పచెప్పాలని ఢిల్లీ పెద్దలు కూడా నిర్ణయించారని, అలాగే ఇక్కడ లోకల్ నుంచి కూడా అంటే స్థానికంగా కూడా ఫీడ్బ్యాక్ ఢిల్లీ పెద్దలకు వెళ్ళిందని, ఈ నేపథ్యంలోనే రామచందర్ రావుని రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ పెద్దలు నియమించారనేది కూడా చర్చ జరుగుతుంది. కానీ పార్టీ ఈ రామచందర్ రావు ఎంపికలో ప్రస్తుతం ఒక చిచ్చు రేపుతోంది. నిన్న మనందరం కూడా చూసాము, ఆకస్మికంగా గోషామాల్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రాజా సింగ్ రాజీనామా ఇవ్వడము, అలాగే కిషన్ రెడ్డికి ఇది నేను నేరుగా ఇస్తున్నానని అనంతరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను ఒక లవ్ లెటర్ ని కిషన్ రెడ్డి గారికి ఇచ్చానని చెప్పడం కూడా సంచలనాత్మకంగా మారింది. అయితే ప్రస్తుతం రామచందర్ రావు నియామకంపై అసంతృప్తిలో ఉన్న నేతలంతా కూడా దూరంగానే ఉన్నారు. ఈ రోజు ఆయనను అధికారికంగా అధ్యక్షుడిగా ప్రకటించే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆయనకి ఎవరైతే ఆయనని ప్రెసిడెంట్ గా నియమించడం ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఈ రోజు జరిగే ఆ మీటింగ్ లో చాలా దూరంగా ఉన్నారని చెప్పాలి. అయితే నిన్న రామచంద్రరావు నామినేషన్ సమయంలోనూ ఎంపీ ఈటల రాజేందర్, అలాగే ధర్మపురి అరవింద్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డిలు కూడా తదితరులు దూరంగా ఉన్నారు. అలాగే ఇవాళ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న రామచంద్రరావుకి అభినందన సభలకు కూడా వీరు దూరంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నిజామాబాద్ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అరవింద్ మాత్రము వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేనంటూ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే మరొకటేమో ప్రచారం జరుగుతోంది, అది వాస్తవికంగా దానికి ఎలాంటి అథెంటిసిటీ అయితే లేదు. అధ్యక్ష పదవి కోసమే ధర్మపురి అరవింద్ అడిగినట్లు కూడా ఒక చర్చ జరుగుతుంది అనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో కాస్త చాలా మంది కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అధ్యక్ష పదవికి. సో ధర్మపురి అరవింద్ కూడా ఒక ఫైర్ బ్రాండ్ నిజామాబాద్ అనే పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి ఒక కంచుకోటుగా కూడా మార్చారు. దీంతో పాటు ఆయన పసుపు బోర్డుని పట్టుబట్టి అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తరచుగా దాదాపు 2-3 ఏళ్లు కూడా దాని వెనకాల పట్టుబడి సాధించారు పసుపు బోర్డు. ప్రత్యేకంగా ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా బాండ్ పేపర్ రాసిచ్చారు నిజామాబాద్ పసుపు రైతులకి. సో ఆ నేపథ్యంలో ఆయన మాట కూడా నిలబెట్టుకున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అయితే నేచురల్ గానే అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ధర్మపురి అరవింద్ గాని, ఈటల రాజేందర్ గాని వీళ్ళందరూ కరిష్మా ఉన్న నేతలు తెలంగాణ రాష్ట్రంలో. సో వాళ్ళు కూడా అధ్యక్ష పదవికి ఆశించి ఉంటారు డెఫినెట్ గా. కానీ పార్టీ సిద్ధాంతం అనేది కూడా ఈ నేతలు అనేది ఇంకా ఇప్పటికీ కోపప్ చేసుకోలేదు అనేది కూడా మరోటి ఆఫ్ ద రికార్డ్ చర్చ జరుగుతోంది. సో ఏదైనప్పటికీ రామచంద్రరావు ఆయన ఉన్న అయితే శ్రీచరణ్ ఇప్పటికే ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా చేయడం వీరంతా కూడా కొంత దూరం పాటిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి అధిష్టానం ఎవరినైనా వీరిని కొంత బుజ్జగించేందుకు మధ్యవర్తిగా పంపిస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అలాగే రాజా సింగ్ విషయంలో కూడా ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా అంటే మిగతా వాళ్ళు ఎంపీలు వాళ్ళందరూ ప్రత్యేకంగా ఏదైనా ఒక ఫ్యామిలీలోనే అందరి కుటుంబ సభ్యుల మధ్యలోనే ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే ఒక పొలిటికల్ పార్టీ అన్నప్పుడు నేచురల్ గానే మనస్పర్ధలు అనేటివి ఉంటాయి. అవి టైం బీయింగే ఉంటాయని కూడా పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. త్వరలోనే అన్ని సర్దుమంటాయని కూడా చెబుతున్నారు. కానీ రాజా సింగ్ విషయానికి వస్తే మాత్రము గతంలోనే ఆయనని పార్టీ సస్పెండ్ చేసినా కూడా తిరిగి మళ్ళీ తీసుకుని గోషామాల్ టికెట్ ఇచ్చాము. రాజా సింగ్ కు బీజేపీ పార్టీ గుర్తుతోనే గోషామాల్లో గెలుస్తున్నారు తప్ప రాజా సింగ్ ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా గెలవరనే ఆఫ్ ద రికార్డ్ గా కీలక బీజేపీ నేతలు కూడా చెబుతున్నారు. సో ఈ నేపథ్యంలో రాజా సింగ్ ని బుజ్జగించే ప్రయత్నం ఏది చేయరని, రాజా సింగ్ పైన ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోవచ్చు అన్నట్లు కూడా నిన్న ఇండైరెక్ట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా మరీ కూడా చెప్పారు. అయితే నిన్న ఆయన ఎప్పుడైతే నామినేషన్ వేయడానికి వచ్చారో శోభా కార్లంజే నామినేషన్ వారికి రాజా సింగ్ ఇవ్వడానికి వస్తే 10 మంది సంతకాలు పెట్టి ఇవ్వమని చెప్పారు. కానీ 10 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు లేక ఆయన పార్టీ పైన ఆరోపణలు చేసి వెళ్లారు. కేవలం 3తోనే సంతకాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు నిన్న రాజా సింగ్ రెసిగ్నేషన్ లెటర్ ని కూడా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి కూడా కిషన్ రెడ్డి ఫ్యాక్స్ ద్వారా పంపించారని కూడా తెలిపారు. అయితే ఆయన ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జాతీయ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లాలని కిషన్ రెడ్డి ఇమీడియట్ గా ఫ్యాక్స్ చేశారనేది కూడా చెబుతున్నారు. ఒకవేళ ఆయనకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ ఫార్మాట్ లో చక్కగా ఆయన రెసిగ్నేషన్ కూడా ఇవ్వచ్చు. అలాగే రాజా సింగ్ ఇప్పటికే అనేక మార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆయన క్రమశిక్షణ పరాకాష్ఠకు చేరడము జరిగింది. అందుకే అనేక సార్లు కూడా
పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా రాజా సింగ్ మాట్లాడారన్నట్టు కూడా నిన్న ప్రెస్ మీట్ అధికార ప్రతినిధులతో పాటు అలాగే జనరల్ సెక్రటరీ కూడా నిన్న సమావేశం పెట్టి కూడా రాజా సింగ్ ఉదంతం పైన రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే. సో రాజా సింగ్ పార్టీ నుంచి వెళ్లిపోయినా కూడా పెద్దగా పార్టీకి నష్టమేం లేదంటూ కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఇవాళ అధ్యక్ష ప్రకటనతో పాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ప్రకటన కూడా ఉంటుందని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నియమావళి ప్రకారమే జరిగిందని, మిగతా వాళ్లకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వలేదనేది కేవలం ప్రచారం జరుగుతుంది, కావాలని పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగానే జరుగుతుందనేది కూడా చాలా క్లియర్ గా ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పారు. అర్హులందరికీ అవకాశం వచ్చేలా ఎన్నికల అధికారులు చూశారంటూ కూడా ఆయన స్వయంగా కూడా తెలిపారు. అందరికీ ఆదర్శంగా ఉండే నాయకత్వము బీజేపీ పార్టీ అనేది కూడా చెప్తున్నారు. అలాగే నిన్న సాయంత్రం కూడా చెప్పారు ఆయన, ఎటువంటి లోపాలు లేకుండానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని, 10 మంది సంతకాలతో నామినేషన్ వేస్తేనే అది ఆమోదం అవుతుంది అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ రాజా సింగ్ మాత్రం కేవలం ముగ్గురుతో సంతకాలతోనే నామినేషన్ వేయడానికి వచ్చారని, అది పార్టీ రూల్స్ కి విరుద్ధం అనేది కూడా చాలా క్లియర్ గా స్పష్టం చేస్తున్నారు పార్టీ నేతలు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీచరణ్.